హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైనిక్ స్కూల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. ఇందులో మరి రెగ్యులర్ పోస్టులతో పాటు టెంపరీ పోస్టులు అనేవి కూడా ఉన్నాయి టీచింగ్ కి సంబంధించి. మరి ఎవరైతే అభ్యర్థులు అర్హత ఆసక్తి ఉందో పూర్తి వివరాలు కనుక్కొని దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా మరి సైనిక్ స్కూల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమాచారాన్ని మనం ఒకసారి గమనిద్దాం. ఆంధ్రప్రదేశ్ సైనిక్ స్కూల్స్ లో ఉద్యోగాల భర్తీ. ఆంధ్రప్రదేశ్ లోని సైనిక్ స్కూల్ కలికిరి మరియు సైనిక్ స్కూల్ కోరుకొండలో వివిధ టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఖాళీ పోస్టులు ఇందులో మరి పీజీటీ, టీజీటీ, ఆర్ట్, పీటీఐ మరియు ఇతర అడ్మినిస్ట్రేషన్ పోస్టులు అనేవి ఉంటాయి. మరి మీరు నోటిఫికేషన్ ను గమనిస్తే అందులో ఉన్నటువంటి పోస్టులు వాటి అర్హతల ఆధారంగా దరఖాస్తు చేయవచ్చు. మామూలుగా జనరల్ గా అర్హతలు చూసినట్టయితే పోస్టును బట్టి డిగ్రీ లేదా పీజీ, బిఈడి లేదా బిపిఈడి లేదా సిటెట్ అర్హత ఉండాలి. వయోపరిమితి సాధారణంగా 20 నుంచి 35 సంవత్సరాల మధ్య మరి వయోపరిమితి అనేది ఉంటుంది. నోటిఫికేషన్ ను గమనించి మనం దరఖాస్తు చేయాలి. వేతనం నెలకు 58,819 నుండి 62,356 వరకు పోస్టును బట్టి వేతనం ఉంటుంది. మరి వీటికి ఎంపిక ప్రక్రియ అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్, వాకిన్ ఇంటర్వ్యూ, డెమో క్లాసుల ద్వారా మరి ఎంపిక చేయడం జరుగుతుంది. తాజా నోటిఫికేషన్లు, దరఖాస్తుల వివరాల కోసం సైనిక్ స్కూల్ కలికిరి అలాగే కోరుకొండ వెబ్సైట్స్ ని సందర్శించవచ్చు. సైనిక్ స్కూల్ కలికిరికి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ www.sainicschoolkalikiri.edu.in. మరి కలికిరి చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇక సైనిక్ స్కూల్ కోరుకొండ www.sainicschoolkorekonda.org, కోరుకొండ కర్నూలు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. మరి వీటికి మీరు దరఖాస్తు చేయాలి అంటే సైనిక్ స్కూల్స్ కు సంబంధించిన వెబ్సైట్స్ మనం ఒకసారి ఓపెన్ చేద్దాం. మరి ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సైనిక్ స్కూల్ కలికిరికి సంబంధించినటువంటి వెబ్సైట్ sskl.ac.in అనే ఈ వెబ్సైట్. మరి ఈ వెబ్సైట్ ని మీరు నేరుగానైనా ఓపెన్ చేయొచ్చు లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో మరి లింక్ అనేది ఉంది, దాన్ని క్లిక్ చేసినా మీకు సైనిక్ స్కూల్ కలికిరి అనేది ఓపెన్ అవుతుంది. మరి ఈ సైనిక్ స్కూల్ కలికిరికి సంబంధించి ఇక్కడ మనం అనౌన్స్మెంట్స్ లో చూస్తూ ఉన్నాం పబ్లికేషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ అకాడమిక్ స్టాఫ్ రిక్వైర్మెంట్ అంటూ మనకి ఇక్కడ అనౌన్స్మెంట్స్ లో మనకు న్యూస్ అనేది వెళ్తూ ఉంది. మరి ఈ న్యూస్ లో మనకు రిక్రూట్మెంట్ కు సంబంధించినటువంటి న్యూస్ ను మనం ఇక్కడ క్లిక్ చేయవచ్చు. ఇక్కడ చూస్తూ ఉన్నాం పబ్లికేషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అకాడమిక్ స్టాఫ్ రిక్వైర్మెంట్ ప్యూర్లీ ఆన్ టెంపరీ బేసిస్ అంటూ కనిపిస్తుంది. మరి సైనిక్ స్కూల్ కలికిరికి సంబంధించి టెంపరీ పోస్ట్ అనేవి భర్తీ చేస్తున్నారు. ఈ లింక్ ని మనం క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఒక డ్రైవ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డ్రైవ్ లో వెబ్సైట్ అడ్వర్టైజ్మెంట్, రీజనల్ న్యూస్, అప్లికేషన్ ఫామ్స్ అంటూ కనిపిస్తున్నాయి. మొదటగా మనం వెబ్సైట్ అడ్వర్టైజ్మెంట్ చూద్దాం. ఈ వెబ్సైట్ అడ్వర్టైజ్మెంట్ అని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వెబ్సైట్ అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ అవుతుంది. ఇది సైనిక్ స్కూల్ కలికిరి, అన్నమయ్య డిస్ట్రిక్ట్, ఏపీ అంటూ మనం చూస్తూ ఉన్నాం. మరి వాకిన్ ఇంటర్వ్యూస్ ఆన్ టెంపరీ బేసిస్ నాట్ ఎక్సీడింగ్ 179 డేస్ అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి పీజీటీ కంప్యూటర్ సైన్స్ పోస్ట్ ఏది ఉంది అంటే పీజీటీ కంప్యూటర్ సైన్స్, 1 వేకెన్సీ, టెంపరీ బేసిస్, అన్రిజర్వ్డ్. మరి వీటి క్వాలిఫికేషన్స్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ, ఎంసీఏ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. అలాగే ఎంఈ ఆర్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విత్ 50% మార్క్స్. BEd degree from NCT recognized institution with at least 50% marks. 3-year integrated BEd MEd from recognized NCTE institution with at least 50% marks. లేదా 4 years integrated degree with at least 50% marks from NCTE recognized institution including BEd component అంటూ ఇవ్వడంతో పాటు experience as TGT in recognized institutions, experience of working in residential school, knowledge of computer applications అంటూ మనకి క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. మరి 21 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు దరఖాస్తు చేయొచ్చు. కన్సాలిడేటెడ్ పే చూస్తూ ఉన్నాం 62,356 రూపాయలు నెలకు కన్సాలిడేటెడ్ గా ఇవ్వడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకు ఎంపికైతే. నెక్స్ట్ టీజీటీ ఇంగ్లీష్ చూస్తూ ఉన్నాం. టీజీటీ ఇంగ్లీష్ కూడా ఇది టెంపరీ బేసిసే, కాకపోతే ఎస్టీకి రిజర్వ్ అయింది. ఇంత ముందు చెప్పిన పోస్ట్ అన్రిజర్వ్డ్, మరి ఇప్పుడు చెప్తున్న పోస్ట్ ఎస్టీకి రిజర్వ్ అయింది. దీనికి కూడా టీజీటీ ఇంగ్లీష్ కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా మనం చూడవచ్చు. 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ 50% మార్క్స్ తో బిఈడి కాంపోనెంట్ గా. ఇక హానర్స్ డిగ్రీ ఉన్నటువంటి వారు దరఖాస్తు చేయవచ్చు. అలాగే ఇంగ్లీష్ లో పీజీ ఉన్నటువంటి వారు 55% మార్క్స్ తో మరి 3 years బిఈడి ఎంఈడి ఫ్రమ్ ఎన్సిటి అంటూ ఇవ్వడం జరిగింది. అలాగే క్వాలిఫైడ్ ఇన్ టెట్
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ 2 లో కూడా క్వాలిఫై అయి ఉండాలి. అండ్ దెన్ కంపిటెంట్ టు టీచ్ త్రూ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ అని ఇవ్వడంతో పాటు మరి ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ రెసిడెన్షియల్ స్కూల్స్, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, అలాగే స్టడీడ్ ఇంగ్లీష్ యాజ్ అన్ ఎలెక్టివ్ ఆర్ మెయిన్ సబ్జెక్ట్ ఇన్ అట్లీస్ట్ 3 years or 6 semesters in graduation or 4 years integrated degree course అంటూ ఇవ్వడం జరిగింది. మరి క్వాలిఫికేషన్స్ అన్ని చూసుకొని మీరు దరఖాస్తు చేయాలంటే చేయవచ్చు. దీనికి కూడా 21 to 35 years ఉన్నటువంటి వారు అర్హులు. ఇక కన్సాలిడేటెడ్ పే 58,819 per month అని ఇవ్వడం జరిగింది. కన్సాలిడేటెడ్ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇంత అమౌంట్ అయితే నెలకు ఇవ్వడం జరుగుతుంది. ఇక వీటికి సంబంధించి మీరు ఈ అడ్వర్టైజ్మెంట్ లో పూర్తి వివరాలు చూడవచ్చు. పీజీటీ కంప్యూటర్ సైన్స్ అన్రిజర్వ్డ్ 1, మరి టైమ్ ఆఫ్ రిపోర్టింగ్ అంటూ మనం మండే అని చూస్తూ ఉన్నాం. 27th July 2026 మార్నింగ్ 8 o'clock కల్లా మరి మీరు అక్కడికి వెళ్ళినట్టయితే మీకు ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహించి తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఇక వాకిన్ ఇంటర్వ్యూస్ ఆర్ షెడ్యూల్డ్ ఆన్ 27 July 2026 ఫర్ ద ఫాలోయింగ్ వేకెన్సీస్ ప్యూర్లీ అండ్ టెంపరీ బేసిస్ అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారు మరి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది సైనిక్ స్కూల్ కలికిరికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం. ఇక సైనిక్ స్కూల్ కలికిరితో పాటు సైనిక్ స్కూల్ కోరకొండలో కూడా మరి మనకు ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ కెరియర్స్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి సైనిక్ స్కూల్ corakonda.org/careers అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇందులో మనం అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టీజీటీ సోషల్ సైన్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్, అలాగే అప్లికేషన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టీజీటీ సోషల్ సైన్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అంటూ చూస్తూ ఉన్నాం. మరి టీజీటీ సోషల్ సైన్స్ కు సంబంధించిన పోస్టులు అనేవి ఉన్నాయి. వీటిని మనం క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. రెగ్యులర్ అడ్వర్టైజ్మెంట్ మరి రెగ్యులర్ బేసిస్ లో భర్తీ చేసే పోస్టులు. ఇందులో టీజీటీ సోషల్ సైన్స్ పోస్ట్ ఉంది. దీనికి గ్రాడ్యుయేట్ విత్ 2 subjects అవుట్ ఆఫ్ హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, సోషియాలజీ అండ్ జియోగ్రఫీ ఆర్ హానర్స్ గ్రాడ్యుయేట్ విత్ హిస్టరీ ఆర్ పొలిటికల్ సైన్స్ ఆర్ జియోగ్రఫీ యాజ్ మెయిన్ సబ్జెక్ట్ అంటూ చూస్తున్నాం. అలాగే సీటెట్ అనేది కూడా క్వాలిఫై ఉండాలి. ఇక బీఈడీ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటూ క్వాలిఫికేషన్స్ ఇవ్వడం మనం చూడవచ్చు. ఇక డిజైరబుల్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 2 years ఇన్ సిబిఎస్ఈ అఫిలియేటెడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, higher qualifications, knowledge of computer application, achievement in NCC sports or extra curricular activities అంటూ చూస్తూ ఉన్నాం. ఇక లెవెల్ 7 మరి ఎంపికైనటువంటి వారికి లెవెల్ 7 44,900 to 1,42,400 వరకు బేసిక్ పే అనేది ఉండవచ్చు. అంటే స్టార్టింగ్ 44,900 బేసిక్ ఉంటుంది. ఇక 21 నుంచి 35 years ఉన్నటువంటి వారు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇక టీజీటీ సోషల్ సైన్స్ కు సంబంధించిన ఈ పోస్ట్ ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వారికి మరి రిజర్వ్ అవ్వడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి వీటికి రెంట్ ఫ్రీ అకామిడేషన్ అండ్ ఫుడ్ విల్ బి ప్రొవైడెడ్ డ్యూరింగ్ సెషన్. ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికేబుల్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అంటూ కూడా చూస్తూ ఉన్నాం. మరి దీనికి సంబంధించి అప్లికేషన్స్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అలాంగ్ విత్ డిడి must reach principal Sainik School Korakonda within 21 days from the date of publication of the advertisement in employment news. School will not be responsible for postal delays. TADA will not be paid in the candidate shortlisted and called for written test or interview. The school authorities reserve the rights to cancel the employment process at any time అంటూ చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఫీజు 500 రూపాయలకు సంబంధించిన డీడీని తీసి మరి ఇక్కడ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కోరకొండ అంటూ ఫేవరబుల్ గా మనం రాసి దీన్ని పంపించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ వివరాలన్నీ కూడా చూసుకొని మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఏదైతే టీజీటీ సోషల్ సైన్స్ పోస్ట్ ఉందో ఇది రెగ్యులర్ పోస్టు. ఇక మనం ఇంతకు ముందు సైనిక్ స్కూల్ కలికిరిలో చెప్పినటువంటి ఈ పోస్టులు మరి టెంపరీ పోస్టు, పీజీటీ కంప్యూటర్ సైన్స్, అలాగే టీజీటీ ఇంగ్లీష్. మరి ఈ పోస్టులకు సంబంధించి మీకు అర్హత ఆసక్తి ఉండి మరి వీటికి దరఖాస్తు చేయాలనుకునేటటువంటి వారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది సైనిక్ స్కూల్ కలికిరి మరియు కోరకొండలో ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.